జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బస్టాండ్ సెంటర్ వద్ద ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఇక డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ నితిన్ చైతన్, ఆర్టీఓ గోపీరామ్ ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సభను జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పండుగ వాతావరణం కల్పించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అసాధారణ ప్రతిభాశాలి అంబేద్కర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు పారణంది వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, షెడ్యూల్ కులముల మార్గదర్శులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో చిన్న దేశాలు సాధించని స్వేచ్ఛ భారతదేశం సాధించిందంటే అది డాక్టర్ అంబేద్కర్ కృషి అన్నారు. అన్ని దేశాల నుంచి స్వీకరించిన అంశాలతో రాజ్యాంగం రూపొందించడం జరిగిందని, మేధావుల ఆలోచన వల్లనే మనం ఈ రోజు ప్రజాస్వామ్యంతో స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నామన్నారు. ఉన్నత భావాలతో రచించిన రచనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని జీవితాలను ప్రభావితం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలు కడుపు నిండా భోజనం చేయాలని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నరకం బియ్యం పంపిణీ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయడం జరిగిందని, వారి కుమారుడు ఉన్నత విద్యను అభ్యసించడం అంబేద్కర్ రచించిన రచనలే కారణమన్నారు. అలాగే రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నదని, అత్యధికంగా రుణాలు పొంది జీవనోపాధికి మార్గం సుగమం చేసుకోవాలని, అందివచ్చిన ఈ సదవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగము స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రసాదించిందని, సమాజంలో ప్రజలందరూ ఆనందంగా జీవించేందుకు రాజ్యాంగం దోహదపడిందన్నారు. పేదలకు అండగా ఉంటానని, అంబేద్కర్ ఆలోచనలు, ఆశయ సాధనకు కట్టుబడి ఉంటానని, ఐక్యతతో మనమందరం ముందుండాలని, ముందడుగు వేయాలని అన్నారు. విద్యనే అభివృద్ధికి పునాది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఏ అవకాశాలు లేని రోజుల్లోనే అంబేద్కర్ ఎన్నో అవాంతరాలు అధిగమించి ఉన్నత విద్య అభ్యసించారంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, వారు అందించిన అవకాశాలను వినియోగించుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నదే తన కోరికని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 134th అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ లో భాగంగా ఈరోజు మన జంగాం హెడ్ క్వార్టర్ లో నిర్వహిస్తున్న ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో దీనికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరియు వివిధ నోటబుల్ పర్సనాలిటీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఈ నోటబుల్ డే ఒక ఉత్సవం, ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. సో మనము డెమోక్రటిక్ గా పబ్లిక్ పార్టిసిపేషన్ తో, ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ తో వీకర్ సెక్షన్స్ అందరినీ కూడా డెవలప్మెంటల్ ప్రాసెస్ లో తీసుకెళ్తున్నామంటే ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనల్ని ముందుకు గైడ్ చేసిన ఏకైక లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అలాగే మనం ఇప్పుడు చూసే ఎగ్జాంపుల్, ఈ మనం ప్రెసెంట్ రిజర్వేషన్స్ చూసుకున్నా కానీ, మెరిట్ ప్రకారం చూసుకున్నా కానీ, ఈవెన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఎఫ్ఎస్ అయినా సరే, సో ఆల్ ద సివిల్ సర్వీసెస్ కూడా పునాది రచించిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించడం వల్లే వీఆర్ హియర్. సో కాబట్టి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆలోచనల వల్లనే మనం ఈ ప్రెసెంట్ ఇండియాని గైడ్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ సో ఈ సందర్భంగా వారి యొక్క గొప్ప విషయాల్ని మనం నేర్చుకుంటూ ముందు ఉండే ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా అందరినీ కూడా వినతి చేస్తున్నాను. అండ్ ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. సో ఈరోజు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రపంచం మొత్తం, అదేవిధంగా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అందరు మనుషులు ఇవాళ తమ పుట్టినమైనా ఏ మతమైనా ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది మన తెలంగాణ రావడానికి కారణమైన బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోపం వస్తూ ఉంటుంది. మాకేదో తెలియని విషయాలు సాహిత్యంలో కానీ, చదువుకోవడంలో
అవకాశం మనకు రావాలని చెప్పేసి రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ దానికి కొంత ఆర్థిక వెసులుబాటు కావాలని చెప్పేసి కోరుతుంటారు. నాకు సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తున్నా, అది కొనసాగిస్తా. వైద్యం గురించి కూడా ఈ జనగామ ప్రాంతంలో ఎవరున్నా కూడా ఇది ప్రభుత్వంలో ఇక్కడ అయితే పర్వాలేదు, ప్రైవేట్ లో ఎక్కడ అయినట్లయితే సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తున్నాం. ఒకవేళ అది కూడా కాకుండా ఇంకా ఎక్కడన్నా కావాలంటే నీలిమ హాస్పిటల్ కూడా ఇంతకుముందు చేపిస్తున్నాం.